ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్స్గా రాణించిన హీరోలందరూ సెకండ్ ఇన్నింగ్స్లో విలన్స్గా మారుతున్నారు. నెగిటివ్ రోల్స్లో అదరగొడుతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, సునీల్ శెట్టి, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ రాంపాల్ లాంటి పలువురు పాపులర్ హిందీ యాక్టర్స్ ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. లేటెస్ట్గా చావా సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వంటి హిస్టారికల్ క్యారెక్టర్లో అక్షయ్ ఖన్నా అద్భుతమైన నటన కనబరిచారు. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా తనయుడిగా అక్షయ్ ఖన్నా హీరోగా హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బార్డర్, మొహాబత్, తాల్, దిల్ చాహ్తా హై, ఎల్ఓసి కార్గిల్, హల్చల్, రేస్, మామ్, సెలక్షన్ 365, దృశ్యం 2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత చావా సినిమాతో అభిమానులను అలరించారు. శంభాజీ మహారాజును చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబు పాత్రలో మెస్మరైజ్ చేశాడు. సినిమాలో హీరో విక్కీ కౌశల్కు ఎంత పేరొచ్చిందో విలన్ అక్షయ్ ఖన్నా నటనకు అంతే పేరొచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అక్షయ్ వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ పాన్ ఇండియా క్రేజ్ విలన్గా మారిపోయారు. లెజెండరీ నటుడు ధర్మేంద్ర వారసుడిగా హీరోగా అడుగుపెట్టిన బాబీ హిందీలో ఎన్నో సూపర్ హిట్లు, అట్టర్ ఫ్లాప్స్ చవిచూశాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో యానిమల్ మూవీ అతని కెరీర్ని పూర్తిగా మార్చేసింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మూగ విలన్గా అబ్రార్ హక్ అనే పాత్రలో అందరినీ ఆశ్చర్యపరిచారు. హీరో రణబీర్ కపూర్ పాత్రకు ధీటుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్తో బిజీగా గడుపుతున్నారు. యానిమల్ సినిమాతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న బాబీ డియోల్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీలో విలన్గా ఆకట్టుకున్నారు. కంగువా చిత్రంలో సూర్యకు పోటీగా నిలిచాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. తలపతి విజయ్ చివరి సినిమా జననాయకంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటుగా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న ఆల్ఫా మూవీలోనూ బాబీ భాగమవుతున్నాడు.